మధు గారు ఉన్నారు సార్. ఎక్కడ చూసినా సరే మొత్తం డబ్బులు కట్టలు మద్యం. మధు గుడ్ ఈవినింగ్. మొత్తానికి డబ్బులు పంపకాలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ పట్టినా 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు పరిధిలో ఈరోజు లేదా నిన్నటి నుంచి అందరూ కూడా ఓటుకు 1000 రూపాయలు, ఓటుకు 1500 రూపాయలు, ఓటుకు 2000 రూపాయలు, ఓటుకు 3000 రూపాయలు పంపకాలు విస్తృతంగా జరుగుతున్నాయి. భీమవరము అట్లాగే పెద్దకూరపాడు ఈ 2 నియోజకవర్గాల్లో ఇంకొక 2-3 నియోజకవర్గాల్లో ఓటుకు 3000 నడుస్తుంది. హయ్యెస్ట్ కాస్ట్లీ ఎలక్షన్ ఈసారి పెద్దకూరపాడు గుంటూరు జిల్లాలో భాష్యం ప్రవీణ్ వర్సెస్ శంకర్రావు నంబూరి. వీళ్ళిద్దరూ మామాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఓటుకు 3000 రూపాయలు. వీళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్లో కష్టపడి పంచుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. అట్లాగే భీమవరంలో కూడా దాదాపు 2 లక్షల ఓట్లకి అక్కడ కూడా పంచుతూ ఉన్నారు. సరే, ఇది ఎవరికైనా తెలుసా తెలవదా అని అంటే అందరికీ తెలుసు, తెలవని ఎవరూ లేరు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరుగుతుంది. ఎంత విస్తృతంగా జరుగుతుంది, ప్రతి నియోజకవర్గంలో డెలివరీ అవుతూ ఉంది అమౌంట్. ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఓటర్ దగ్గరికి పంపించేటువంటి ప్రక్రియ జోరుగా జరుగుతుంది. సరే, ఇది ఒక అంశం. రెండో అంశం, సరే ఒక్కొక్క స్థాట వైసీపీ అదనంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే స్థాయికి టీడీపీ కూటమి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు 1000 ఇస్తే వీళ్ళు 1000 ఇస్తున్నారు, వాళ్ళు 1500 ఇస్తే వీళ్ళు 1500 ఇస్తున్నారు, వాళ్ళు 2000 ఇస్తే 2000 ఇస్తున్నారు. కానీ చాలామంది వైసీపీ ఓటుకు 5000 ఇచ్చిద్దని భావించారు. కానీ ఇవ్వట్లేదు. ఓటుకు 5000 ఇస్తారు వీళ్ళు అని భావించారు. ఎందుకు? మినిమం 5000 వస్తుందని భావించారు ఓటుకు వైసీపీ దగ్గర నుంచి. ఎందుకు? ల్యాండు, లిక్కరు ఇవన్నీ ఎక్కువ విపరీతంగా సంపాదించారు. జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు సంపాదించారు కదా, ఆ డబ్బులు ఇప్పుడు పంచుతారని భావించారు. కానీ పంచట్లేదని ఫీల్ అవుతున్నారట. ఇది ఒక అంశం. ఫీల్ అవుతారు కదా. అంటే ఓ పక్కనేమో డబ్బులు తీసుకోవద్దు అని చెప్పిన ఓ పక్కన చెప్తున్నా కూడా చెడు వినకో, ప్రజలు ఎవరు చెడు వినకో, చెడు చూడకో, చెడు మాట్లాడకు ఈ చెప్పడానికి ఉంటాయి. అంతే, ఆచరణలో సాధ్యం కాదు. అవి గ్రౌండ్లో అలాంటివి సాధ్యం కావు. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళకి తెలుసు చెడు మంచి అని తెలుసు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక అలవాటు ప్రక్రియగా మారిపోయింది. నువ్వు ఇవ్వకపోయినా అవి, నువ్వు తీసుకోకపోయినా అవి వేరే దగ్గరికి వెళ్ళిపోతాయి, నువ్వు తీసుకున్నా అది మళ్ళీ వేరే రకంగా వెళ్ళిద్ది. ఇలా అనేకం జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఓవరాల్గా ఏంటయ్యా అంటే ఈ డబ్బులు పంపిణీ ప్రక్రియలో భాగంగా దాదాపు ఇక్కడ చూస్తే నిన్న నంది పైప్స్ ఉన్నాయి కదా, ఆ నంది పైప్స్ దాంట్లో కింద ఒక ట్రాక్ పెట్టి దాంట్లో 9 కోట్లు దొరికినాయట. గుంటూరు మంగళగిరి దగ్గర ఒక చిట్స్ దాంట్లో 7 కోట్లు దొరికినాయి. వైజాగ్ కేకే రాజు వాళ్ళ ఇంట్లో ఒక 2 కోట్ల చిల్లర దొరికిందట. ఇలాగా ఎక్కడైతే మనీ ఉందో అక్కడ పోలీసులు, ఐటీ వాళ్ళు రైడ్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. చాలా వరకు ఆ మనీని సీజ్ చేస్తున్నటువంటి అంశాలు వస్తున్నాయి. అంటే ఎంత డబ్బు వెళ్తుంది అసలు. మనం నోటు లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్న తర్వాత కూడా ఇంత డబ్బు గుట్టలుగా కట్టలుగా ఎలా పరిగెడతా ఉంది. ఇది చాలా ఆశ్చర్యం. ఒక్కొక్క దగ్గర సరే క్యాండిడేట్స్ని బట్టి అక్కడ కొంచెం రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, జనరల్ కాన్స్టిట్యున్సీస్ ఇట్లా వెళుతూ ఉన్నాయి. పాపం ఈ డబ్బులు ఎంత ఖర్చు పెట్టిన తర్వాత రేపు గెలిచిన వాళ్ళు ఏమన్నా ఇంట్లో ఏడుస్తారు, ఓడిపోయినటువంటి వాళ్ళు రోడ్డు మీద ఏడుస్తారు. అంతే తేడా, ఇంకింతకు మించి పెద్ద తేడా ఉండదు. గెలిచినటువంటి వాళ్ళు కూడా ఇంట్లో పోయి తలుపేసుకొని ఎవరు లేకుండా చూసుకొని పెద్దగా ఏడవాల్సిందే. అంటే 40-50 కోట్లు ఖర్చు అయితే మరి ఏడవకి ఏం చేస్తారండి? కష్టపడిన డబ్బులు ఆ రకంగా. ఇక్కడ ఏంటంటే నాయకులు కూడా ఊరుకోరే, వాళ్ళు పంచుతున్నారు, వీళ్ళు పంచుతున్నారు, వాళ్ళు అంత ఇస్తున్నారు, వీళ్ళు ఎంత ఇస్తున్నారు, మీరు అంత ఇవ్వాల్సిందే, మీరు ఎంత ఇవ్వాల్సిందే అని గొడవ చేసి పనిచేస్తారు. అదేంటంటే అదొక రకమైనటువంటి ఒక దీనికి తీసుకెళ్ళారు ఆ సిస్టమ్ని. అది ప్రమాదకరమైనటువంటి సిస్టమ్. సరే, ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేం. మొత్తాన్ని ఇట్లా జరుగుతుంది. ఒక పక్క బెట్టింగులు జరుగుతున్నాయి, ఒక పక్క ఇది జరుగుతుంది, ఒక పక్క మద్యం జరుగుతుంది, ఒక పక్క ఈ రవాణా. సరే, దీనిపైన మధు ఉన్నారు సార్. మధు, ఏం మధు, ఏంటి మొత్తానికి వేగంగా జరుగుతున్నట్లుంది? 5 సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త రకమైనటువంటి కల్చర్ అయితే మనం చూస్తున్నాం. 500 నోట్ల కట్టలు, ఇంకా 200 కావచ్చు, 100 రూపాయలు, అవేం లేదు. ఓన్లీ 500 నోట్స్ మాత్రమే, నో అదర్ నోట్స్ అన్నట్టుగానే
500 రూపాయల నోట్ల కట్టలన్నీ కూడా హైవే మీద 100 స్పీడ్తో దూసుకెళ్తున్నాయి సార్. కొన్ని చోట్ల పట్టుబడుతున్నాయి, మరి కొన్ని చోట్ల దొరకడం లేదు. అయితే వెళ్తున్నటువంటి ఆ నోట్లన్నీ కూడా, పట్టుబడుతున్నటువంటి 500 నోట్లన్నీ కావచ్చు, బంగారం కావచ్చు, అవన్నీ కూడా నిజంగానే రాజకీయ పార్టీకి సంబంధించినవి అంటే కాదు. మరి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డబ్బులు ఎలా తరలిస్తున్నారంటే ఆల్రెడీ వెళ్ళిపోయాయి సార్. ఎక్కడికైతే వెళ్ళిపోవాలో అక్కడికంతా కూడా వెళ్ళిపోయాయి. అది ఏ పార్టీ అయినా సరే, ఎక్కడైనా సరే వెళ్ళాల్సినటువంటి డబ్బులన్నీ కూడా పొలాల నుంచి, ఫామ్ హౌస్ల దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి వెళ్ళాల్సినటువంటి ఆ నోట్ల కట్టలన్నీ కూడా చేరిపోయాయి. ఎక్కడ ఉండాలో అక్కడ కూడా చేరిపోయాయి. అయితే కొంతమంది ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులు మాత్రము వాళ్ళకు వచ్చినటువంటి ఆ డబ్బుల్ని పంచకుండా, వద్దురా బాబు పంచితే మనం గెలవము, పంచితే ఎందుకు ఈ గోల్ అని వచ్చిన డబ్బులతో కాస్త అయినా హ్యాపీగా ఉందాము అని ఆ డబ్బులన్నీ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ డబ్బులంతా కూడా స్టేట్లోనే మిగిలిపోయింది, ఆ చోటమోట నాయకుల దగ్గరే మిగిలిపోయింది. అదొక వైపు. అయితే ఇప్పటి వరకు కూడా ఏపీ అండ్ మరో తెలంగాణ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఏపీలో 177 కోట్ల రూపాయలు, అంటే ఇంకా చూసుకుంటే సుమారు ఒక 200 కోట్లకు సంబంధించినటువంటి డబ్బులంతా కూడా ఏపీలో పట్టుబడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 175 క్రోర్స్ మనీ కావచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు, అవన్నీ కూడా పట్టుబడతాయి. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే సార్, ఇప్పటి వరకు కూడా అంటే అసెంబ్లీ కావచ్చు, రైట్ను జరుగుతున్నటువంటి ఎన్నికలు కావచ్చు, ఇప్పటి వరకు కూడా 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మొత్తం మద్యం కావచ్చు, నగదు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా పట్టుబడి ఆ సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మద్యం, నగదు, అదేవిధంగా బంగారం, వెండి, అంటే కొంత రియల్గా చూసుకుంటే మాత్రం ఎన్నికలకు సంబంధం లేకపోయినా కొంత ఎన్నికలకు సంబంధించినటువంటి డబ్బు అయితే పట్టుబడింది సార్. కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలనుకుంటే ఈ డబ్బు ఆ డబ్బులు కాదు, ఆ డబ్బులు అంతా కూడా వేరే చోట నుంచి రావాల్సినటువంటి ప్రాంతం నుంచి అయితే వస్తున్నాయనేది చెప్పాలి సార్. ఓకే, ఆ డబ్బు ఈ డబ్బు కాదు, ఈ డబ్బు ఆ డబ్బు కాదు, సరే ఏదైనా మొత్తాన్ని డబ్బే. మన సినిమాల్లో కనుక దొంగ సినిమాలో కంటైనర్లో, లారీలో తీసుకెళ్తారు, అది పోయి ఒకసారి దాంట్లో పడిద్ది, ఒక చిన్న రివర్లో పడితే దాన్ని ఏనుగులు పెట్టి పైకి లాగిస్తారు, గుర్తుందా? అట్లాంటి సినిమాలాగా ఇప్పుడు ఆ కంటైనర్ లారీలు అట్లా ఉన్నాయి. అదేదైనా పాపం ప్రజలకైనా దొరకకుండా అధికారులకు దొరుకుతాయి, ప్రజలకు దొరికితే సరి చేసుకుంటారు కదా పాపం. ఏమైందండి, జనసొమ్మెగా తీసేసుకుంటే అని అనుకుంటారు పాపం. వాళ్ళు ఏమైనా మేము కష్టపడి సంపాదించి ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుందని వీళ్ళు అనుకుంటారు. సరే అట్లా